ఓ దళిత మహిళ తనకు న్యాయం చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి డీజీపీ వరకు వేడుకుంది. జనసేన ఎమ్మెల్యే తనపై ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తున్నాడని ఆ పార్టీ అధినేతకు మొరపెట్టుకుంది. కనీసం పోలీసులైనా స్పందించాలని, కీచక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. కానీ ఎక్కడా ఆమెకు న్యాయం జరగలేదు. పైగా బాధిత మహిళపైనే అబాండాలు వేశారు. త్రిసభ్య కమిటీ పేరుతో సొంత పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ మాత్రం ఊరుకోలేదు. దీంతో కీచక ఎమ్మెల్యేపై కేసు కట్టక తప్పలేదు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ తనను బెదిరించి లోబరుచుకుని ఏడాదిన్నరగా అత్యాచారం చేశారని ఆరోపించింది దళిత మహిళా ఉద్యోగి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు 5 సార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆమె ఆరోపిస్తున్నారు. తనపై అకృత్యానికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసింది. అయినా నో యాక్షన్. పైగా బాధిత మహిళపైనే జనసేన పార్టీ హనీ ట్రాప్ అంటూ ఎదురు దాడికి దిగింది. ఓ మహిళకు అన్యాయం జరిగితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. నేనున్నానంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ కూడా త్రిసభ్య కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. న్యాయం చేయాల్సిన వాళ్ళు చేతులెత్తేయడంతో పాటు ఎదురుదాడికి దిగడంతో బాధిత మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించింది. దీంతో వాస్తవాలను పరిశీలించి వెంటనే ఆ కీచక ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని తిరుపతి ఎస్పీకి నోటీసులు అందాయి. ఇక తప్పని పరిస్థితుల్లో అరవ శ్రీధర్ పై బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు పోలీసులు. నేను ఇచ్చిన కంప్లైంట్కి అతను ఏ శిక్షకి డిజర్వ్ అయితే ఆ శిక్ష పడాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చాలా ట్రై చేశాను, అన్ని విధాలుగా ట్రై చేశాను. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది, అది చాలా పాజిటివ్ థింగ్. మరోవైపు బాధిత మహిళపై మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు కట్టేశారు పోలీసులు. ఇంత జరిగిన సదరు ఎమ్మెల్యే మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. మన జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి వద్దొద్దు. మరోవైపు త్రిసభ్య కమిటీ నుంచి బాధితురాలికి కూడా సమాచారం అందింది. త్వరలోనే త్రిసభ్య కమిటీ ముందు హాజరవుతానని, తన వాదన వినిపించడంతో పాటు వాళ్లకు అన్ని ఆధారాలు సమర్పిస్తానని అంటోంది. ఏకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో అసెంబ్లీ నుంచి అరవ శ్రీధర్ తనకు వీడియో కాల్స్ చేశాడని, దీనిపై త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ను కలిసే ప్రయత్నం చేస్తానంటోంది బాధితురాలు. యాక్చువల్లీ మేము పాలిటిక్స్ని ఇన్వాల్వ్ అనేది మా ఉద్దేశం కాదు. కాకపోతే అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ చేయడం అనేది ఇట్స్ అన్ అఫెన్స్. కాబట్టి మేము దీన్ని స్పీకర్కి నోటిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామండి. అరవ శ్రీధర్ 5 సార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆయన చెబితేనే సంజీవని హాస్పిటల్ యాజమాన్యం తనకు అబార్షన్ పిల్స్ ఇచ్చారని ఆరోపిస్తోంది బాధితురాలు.